ఓం నమో మహద్భ్యో గురుభ్యః. అభిజ్ఞాన శాకుంతల మహానాటకం కాళిదాస మహాకవి రచించారు. దుష్యంత మహారాజు, శకుంతల ఈ నాటకములో నాయికా నాయకులు. దుష్యంత మహారాజు వేటకు వచ్చి శకుంతలను చూస్తాడు. ఆ వృత్తాంతాన్ని తన యొక్క అనుచరుడైనటువంటి విదూషకునికి కూడా చెప్తాడన్నమాట. దాని తర్వాత మరి ఇప్పుడు తృతీయాంక కథలోకి వెళుతూ ఉన్నాం. ఈ తృతీయాంకంలో కణ్వ మహర్షి శిష్యుడు యాగం కొరకు దర్భలను తీసుకొని అడవి నుండి ఆశ్రమానికి వస్తాడన్నమాట. ఆలోచిస్తూ ఆశ్చర్యంతో ఇలా అనుకుంటాడు, ఏమని, దుష్యంత మహారాజు మహా తేజస్సంపన్నుడు మహారాజు మంది మారుబలం లేకుండానే కేవలం సారథితో కలిసి ఆశ్రమములో ప్రవేశించగానే, అంటే మంది మార్బలాన్ని వెలికి పంపించాడు విదూషకునితో పాటు. ఇప్పుడు కేవలం రథసారథి మాత్రమే ఉన్నాడు. మరి ఆ విధంగా ఆయన రథసారథితోనే ఆ మహారాజు ఆశ్రమంలో ఉంటే మా యజ్ఞకర్మలు ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా పూర్తయ్యాయి అన్నాడనమాట. ఆ ఉపద్రవాలు కలగబోతున్నాయి, మీరు కాపాడాలి. కణ్వ మహర్షుల వారు కూడా ఆశ్రమంలో లేరు అని మహర్షులు వచ్చి అడిగారన్నమాట దుష్యంత మహారాజులు. అప్పుడు ఆ దుష్యంత మహారాజు సైన్యాన్ని తన యొక్క విదూషకుడు మాధవ్యుడు మిత్రుడు అతనితో పంపిస్తాడు. మరి ఆ విధంగా మనకు ద్వితీయాంకంలో జరిగింది. తృతీయాంకం మొదలయ్యేటప్పటికి మనకు నాటకం కాబట్టి విషయం చెబుతారంతే, చూపించడానికి వీలు కాదు కదా. ఆ మహర్షులు ఏమన్నారు, యజ్ఞకర్మలు మహారాజు ఉండడంతో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా పరిపూర్ణంగా ముగిశాయి. నిరుపప్లవాని నఃకర్మాణి సంవృత్తాని అంటాడు ఆయనమాట. ఎలాంటి ఆపదలు లేకుండా, ఉపద్రవాలు లేకుండా మా యొక్క యజ్ఞకర్మలు పూర్తయ్యాయి అన్నాడు. అంటూ ఏమంటా అంటే, కాకతా బాణసంధానే జ్ఞాసిద్ధేనైవ దూరతః ఓంకారేణేవ ధనుషః సహి విఘ్నాన్ వ్యపోహతి. దుష్యంత మహారాజు హుంకారేణైవ ధనుషః అంటున్నాడు. దూరము నుండి ధనుస్సును దూరం నుండి హుంకరించి ధనుష్టంకారం చేయుట చేతనే మరి విఘ్నాలన్నీ కూడా సహి విఘ్నాన్ వ్యపోహతి, ఆ మహారాజు విఘ్నాలను పోగొట్టాడు అని. కాకతా బాణసంధాని, అతడు ఆ ధనుష్టంకారం మాత్రమే చేశాడు, బాణాన్ని సంధానించ ఎక్కువ పెట్టలేదు, ప్రయోగించలేదన్నమాట. అదే అంటున్నాడు, కాకతా బాణసంధాని, మరి బాణం ఎక్కువ పెట్టి ఉంటే ఏమై ఉండేదో కదా అన్నాడు. దాని తర్వాత అని అనుకుంటూ వేదికపై పరచడానికి దర్భలను ఋత్విక్కులకు ఇస్తాడన్నమాట. ముందుకు వెళ్ళి ఆకాశం వైపు ముఖం పెడుతూ, అంటే ప్రక్కన మరి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా, వాళ్ళు అటు పైన నాటకం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ప్రియం వద ఈ ఉసిరానులేపనం, అంటే ముద్దగా చేయబడిన ఆకుల పిండి అన్నమాట. అది దానిని ఎండ యొక్క బాధకు తట్టుకోలేక శకుంతల అస్వస్థతకు గురైంది కదా, ఆమె యొక్క బాధను పోగొట్టడానికా అని అంటాడు. ఆ ఆకుల పిండిని తీసుకొని పోతా ఉంటే ఇది ఆమె యొక్క ఆతపు బాధను పోగొట్టడానికా ఇది అంటాడు. ప్రియం వద ప్రయాసపడైన శకుంతలకు ఉపశమనం కలుగునట్లు చేయండి అన్నాడు. అంటే శకుంతలకు ఆతపు బాధ నుండి ఉపశమనం కలిగేటట్లుగా మీరు కొంత ప్రయాసపడినా, కష్టపడినా ఆమె యొక్క బాధను పోగొట్టండి అని ఆ ముని అన్నాడన్నమాట. దాని తర్వాత ఎందుకంటే
ఆమె పూజ్యులైనటువంటి కణ్వ మహర్షికి రెండవ ప్రాణము అన్నాడు. కణ్వ మహర్షికి ఈ శకుంతల రెండవ ప్రాణం. మరి ఏదైనా ఈ ముఖ్యమైనటువంటిది అంటే వస్తువు అయినా కూడా అది నా ప్రాణం అంటారు కదా. ఆ విధంగా ఈ శకుంతల కణ్వ మహర్షికి రెండవ ప్రాణము. నేను కూడా యాగము యొక్క శాంతి జలమును శకుంతల కొరకు పూజ్యురాలైన గౌతమికి ఇవ్వమని పంపెదను అన్నాడు. అంటే యజ్ఞం చేశారు కదా, ఆ మరి ఆ యజ్ఞజలం అంటే శాంతి జలం అన్నమాట. అది అంటే ఆ ఉపశమనం కలగడానికి మరి ఆ శకుంతల కొరకు మరి ఆ శాంతి జలాన్ని కూడా శకుంతలకు ఇవ్వమని పూజ్యురాలైనటువంటి గౌతమికి పంపిస్తాను అన్నాడు అని అంటూ మరి వెళ్ళిపోతాడన్నమాట. అతని పాత్ర అడిగిపోయింది. అటు తర్వాత మన్మథ బాధకు గురైన దుష్యంతుడు ఆశ్రమ ప్రాంగణంలోకి ఆలోచిస్తూ నిట్టూర్పులు విడుస్తూ తనలో ఇలా అనుకుంటాడు. ఏంటంటే ఇతడు అతనేమో యజ్ఞాలు ఆటంకాలు లేకుండా పూర్తయ్యేటట్లు కాపాడాడు. కానీ అతనిలో శకుంతల పైన ఉన్నటువంటి ఆ మన్మథ బాధ అనేది అతన్ని పీడిస్తూనే ఉంది. మరి అతడు ఆశ్రమ ప్రాంగణంలోకి ఆలోచిస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఇలా అనుకుంటాడన్నమాట. ఏమనుకుంటా అంటే జానే తపసో వీర్యం సా బాలా పర్వతీతి మే విదితం. తపసో వీర్యం, తపశ్శక్తి ఎలాంటిదో నాకు తెలుసు అన్నాడు. దాని తర్వాత సా బాలా పర్వతీతి మే విదితం. పర్వతి అంటే ఏంటంటే పరాధీన, తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి యొక్క అధీనంలో ఉండేటటువంటిది అది అని కూడా నాకు తెలుసు అంటాడు. నచే నిమ్నాదివ సలిలం నివర్తతే. నీరు తగ్గు నుండి పైకి రాదు కదా. మే తతో హృదయం, నా మనస్సు కూడా ఆమెలో లగ్నమైంది కాబట్టి నా మనస్సు కూడా కుదుట పడలేదు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత అంటే ఆమె నుండి మరలడం లేదు అని. భగవంతుడైన ఓ మన్మథ, కుసుమాయుధుడవైన నీలో ఇంతటి తీక్షణముందా అని మన్మథుణ్ణి అనుకుంటాడు అని స్మరించుకొని మరి తెలిసింది అని మరి ఒక విషయం చెప్తున్నాడు. అధ్యాపినూనం హరకోపవహిని త్వయుజ్జలత్యౌర్వ యువాంబురాసౌ త్వమన్యతా మన్మథమద్విదానాం భస్మావశేష కథమేవ ముష్ణ అన్నాడు. అంటే సముద్రములోని బడబాగ్ని వలె, సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని ఎప్పుడు మరి ఆరిపోదన్నమాట, జలాల్లో ఉన్నా కూడా. శివుని యొక్క కోపాన్ని నేటికి కూడా నీలో రగులుతూనే ఉంది అంటే మన్మథుడు ఆ కోపగించుకున్నటువంటి ఆ శివుడు మన్మథుడిని 3వ నేత్రంతో కాల్చివేశాడు కదా. ఆ కోపం అనేది మరి నేటికి కూడా నీలో రగులుతూనే ఉంది. అంటే అతడు నీపైన చూపెట్టినటువంటి కోపం ఇంకా నీ నుండి పోలేదన్నమాట, ఇంకా అట్లే ఉంది. ఆ విధంగా కాకపోయినట్లయితే ఓ కామదేవ, బూడిదిగా మాత్రమే మిగిలిన నీవు మాలాంటి వారి ఎడల ఇంతటి తాపాన్ని కలిగించి ఉండవు అన్నమాట. ఆ శక్తి, ఆ శివుని యొక్క కోపం నీలో, ఇంకా కోపాగ్ని నీలో రగులుతూ ఉండకపోతే మరి ఇప్పుడు కూడా నీవు ఆ బూడిదైనా కూడా ఇంకా ఇంతగా మాకు తాపాన్ని కలుగు చేస్తున్నావు అంటే అది ఆ శివుని యొక్క మహాత్మ్యమేను అన్నాడు అని తలపోస్తూ దిగులు పడుతూ కొంచెం ముందుకు వస్తాడన్నమాట దుష్యంతుడు. ప్రియురాలను చూడకుండా శాంతిని పొందలేను అని అనుకుంటాడు. అంటే శకుంతలను చూడకుండా శాంతిని పొందలేను అనుకుంటాడు. ఆమె ఎక్కడ ఉన్నదో అనుకుంటూ ఈ భయంకరమైనటువంటి ఉష్ణతాప వేళలో, అంటే భయంకరంగా ఎండలున్నాయి, ఉష్ణతాపం కూడా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఆ శకుంతల మాలినీ నదీ తీరంలో పొదలలో అనసూయ ప్రియంవదలతో కలిసి శకుంతల సేద తీరుతూ ఉంటుంది అనుకున్నాడు. మాలిని నది యొక్క తీరంలో ఆ చెట్ల యొక్క పొదల్లో
తన స్నేహితురాండ్రైనటువంటి అనసూయ ప్రియంవదలతో కలిసి ఆమె సేద తీరుతూ ఉంటుంది అని కూడా మరి అనుకున్నాడు. అక్కడికే వెళతాను అనుకుంటూ ముందుకు వెళతాడనమాట. అంటే మాలిని నదీ తీరానికి పోతానని పోతున్నాడు. శకుంతలను చూడాలని ముందుకు వెళుతూ ఒక చోట ఆగి చూసి ఆమెను చూడాలని పోతూ ఉన్నాడు. ఒక చోట ఆగాడు, చూశాడు. శకుంతల కొత్తగా నాటిన చెట్టు లతలు గల మార్గములో వెళ్ళి ఉంటుందని భావిస్తున్నాను అన్నమాట. అంటే మాలిని నదీ తీరానికి ఏ మార్గం గుండా పోవాలి అని ఆమె చూడాలంటే, అంటే ఆ శకుంతల ఏ మార్గం గుండా పోయి ఉంటుంది? ఆమె కొత్తగా నాటినటువంటి మొక్కలు కలిగినటువంటి మార్గములోనే వెళ్ళి ఉంటుంది అని. ఎందుకంటే సమ్మీలంతి నతావత్ బంధన కోశాస్తు అన్నమాట. అంటే ఇక్కడ ఆమె ఈ తన చేతులతో కోయబడిన పుష్పాలను ఆధారాలుగా కనిపించే వృంతముల యొక్క పైభాగములు ఇప్పటి కూడా ముడుచుకుపోలేదు అన్నమాట. ఆమె పుష్పములను కోసింది కదా, ఏది పూజలకు వాటికి. ఆ కోసినటువంటి ఆధారాలు ఏమిటంటే ఆ పుష్ప వృంతాలకు ఆ పైభాగాలు ఇప్పుడు కూడా ముడుచుకుపోలేదన్నమాట. కాసేపు 1, 2, 3 గంటల తర్వాత ఇవి ముడుచుకుపోతాయి, కానీ ఇక్కడ ముడుచుకుపోలేదు. అట్లే చిగురుటాకుల భాగాలు స్రవించుచున్న పాలు కలవిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. పుష్పాలను కోసేటప్పటికీ చిగురుటాకులు కోసేటప్పటికీ ఆ చిగురుటాకులు కోసినటువంటి ఆ భాగాల నుండి ఇంకా ద్రవం, అంటే పాలు అనే ద్రవం స్రవిస్తూ ఉందన్నమాట. అది కనపడుతూ ఉంది. గాలిని స్పృశిస్తూ ఔరా చల్లనిదనము, మంచి పరిమళము, మాంద్యము కలిగిన గాలి సుఖకరముగా వీచుచున్నది అని కూడా అనుకున్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో చల్లగా ఉంది, పరిమళభరితంగా ఉంది గాలి. మరి మాంద్యము కలిగిన గాలి అంటే పెనుగాలి కాదు, మెల్లగా వీస్తూ ఉందన్నమాట. పద్మాల సువాసనలతో మాలిని నది యొక్క అలల తుంపరులు గల వాయువు మన్మథ బాణాలకు గురి అయిన శరీరావయవాలతో ఆలింగనము చేసుకొనుటకు నేను సమర్థుడను అన్నాడు. అంటే ఆ పద్మాల సువాసనాల యొక్క పరిమళాలన్నీ కూడా ఆ వాయువు నుండి, ఆ మాలిని నది యొక్క జల వాయువుల నుండి మరి ఆ పరిమళం మాంద్యము కలిగిన గాలి సుఖకరంగా ఉన్నది అని కూడా అనుకున్నాడు. మరి వాటిని, ఆ గాలిని నా శరీరావయవాలతో ఆలింగనం చేసుకొనుటకు నేను సమర్థుడను అన్నాడు. ముందుకు చూస్తూ ఈ వేత్రలతా మండపానికి సమీపాన శకుంతల ఉండి ఉండవచ్చును అనుకున్నాడు. అక్కడ ఈ వేత్రలతా మండపం ఒకటి ఉంది, ఇక్కడ సమీపంలో ఆయన ఉండి ఉండవచ్చు అనుకున్నాడు. ఎందుకంటే ఈ లతాగృహం యొక్క ద్వారభాగంలో కనిపించే ఇసుక తిన్నెలపై కనబడుతున్న పాదాల గుర్తులు ముందు వైపువి ఎత్తుగా, జగన భాగం యొక్క బరువుతో వెనకన లోతుగా కూరుకుపోయినవిగాను కనపడుతున్నాయి. అంటే ఇసుక తిన్నెలపైన ఆ దారి గుండా నడిచిపోయింది కాబట్టి కాలి యొక్క ముందు మరి ఆ వ్రేళ్ళలో ఉన్నటువంటి అక్కడ పాదాల గుర్తులు తక్కువగా కనపడతాయి. వెనక ఎందుకు కనపడుతున్నాయంటే శరీర బరువు అంతా కూడా మెడల పైన పడుతుందన్నమాట. అందులోనూ ఆమె స్త్రీ కాబట్టి ఆమె యొక్క ఆ పిరుదుల యొక్క బరువు అంతా కూడా ఇది పాదాల వెనకనున్నటువంటి మెడాల పైన పడి అక్కడ ఇసుక తిన్నెల పైన ఉన్నటువంటి పాదాల గుర్తులు కాస్త లోతుగా ఉన్నాయి అని కూడా మరి అతడు భావిస్తూ ఉన్నాడు. పైపెచ్చి ఈ పాదాల గుర్తులు సరికొత్తవిగాను ఉన్నవి అన్నమాట. అంటే అప్పుడే నడిచినటువంటి పాదాల గుర్తులు మనం ఈజీగా తెలుసుకోవచ్చు, సులభంగా గుర్తించవచ్చు ఇప్పుడే దారిన పోయినారు అని. ఎందుకంటే కొంచెం పాత పడితే మరి గాలికి దాని తర్వాత ఇంకేదైనా వస్తువులు పడి కొంచెం చందరవందరగా పోతాయన్నమాట, గుర్తులు కనపడు అని అనుకుంటూ చెట్ల మాటు నుండి చూస్తానని అనుకుంటూ చూచి సంతోషంతో అయే లబ్ధం నేత్ర నిర్వాణం అంటే నయనానందకరంగా ఉంది. ఎందుకు ఆయనకు దుష్యంతుని యొక్క కళ్ళకు ఆనందాన్ని చేకూర్చాయంటే నా ప్రాణ ప్రియురాలైనటువంటి
శకుంతల రాతి పలకపై పూలశయ్యపై తన ఇష్టసకులైన అనసూయ ప్రియంవదలచే సేవింపబడుతూ ఉంది అని ఆ దృశ్యం చూశాడు. అక్కడొక్కడ రాతి పలక ఉంది పెద్దది, దానిపైన ఆమె పరుండి ఉంది. ఆమె యొక్క స్నేహితురాండ్రు అనసూయ ప్రియంవద ఆమెకు సపర్యలు చేస్తూ ఉన్నారన్నమాట. మరి వీరి యొక్క రహస్య వచనాలను అంటే వాళ్ళు ముగ్గురు ఏమేం మాట్లాడుకుంటారో అని ఈ తీగల మాటున దాగి ఉండి వింటాను అని అనుకుంటూ చూస్తూ ఉంటాడన్నమాట. దాని తర్వాత ఏమిటంటే సఖ్యరాండ్రతో సేవింపబడుతున్న శకుంతల ప్రవేశిస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళు ముగ్గురు ఏమేమి మాట్లాడుకుంటారో విందామని అనుకున్నాడు కదా. మరి ఆ సఖ్యవు ఉపవీజ్య ఆమెకు వీచుతూ అన్నమాట, కొంచెం ఆతపు బాధపోవాలని చల్లటి గాలి కోసం మరి తామరాకులతో వీచాల్సి వస్తుంది కదా. వీస్తూ హలాశకుంతలే అపి సుఖయతితే నళినీపత్రవాత, ఈ తామరాకులతో మేము వీస్తూ ఉన్నాం కదా, అది నీకు సుఖకరంగా ఉందా అని అడుగుతారన్నమాట వాళ్ళు. శకుంతల ఏమంటుంది, కిం విజయతో మాం ప్రియసఖ్యవు, నా ఇష్టసకులైనటువంటి మీరిద్దరూ తామరాకుతో వీస్తున్నారా అంటే ఆమె బాధకు గురవుతూ ఉంది కాబట్టి వాళ్ళు వీచేటటువంటి ఆ గాలి ఆమెకి సరిపోలేదన్నమాట. అందుకని మీరు తామరాకుతో వీస్తున్నారా అని కూడా అడిగింది. దాని తర్వాత మరి వాళ్ళు ఏమిటంటే సవిషాదం పరస్పరం విలోకయత అన్నమాట. వాళ్ళిద్దరూ దుఃఖంతో ఆ అనసూయ ప్రియంవదలు ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత ఏం జరిగిందో అనేది తరువాతి కార్యక్రమంలో చూద్దాం. హరి ఓం తత్సత్.